బ్యాక్ అని చెప్పొచ్చు. చాలా కామెడీ థ్రిల్ పెట్టారు. నాకు చాలా బాగా కనెక్ట్ అయింది అన్న. అంటే కామెడీ సీన్స్ తీసుకున్న సినిమాలో అంటే చాలా చాలా గొప్పగా అనిపించింది. చిన్న కాన్సెప్టే కానీ చాలా గొప్ప తీసుకున్న విధానము, డైరెక్షన్ కానీ, బీజం కానీ నాకు చాలా ప్లస్ అనిపించింది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో గోదావరి గట్టి సాంగ్ ఉంటది. అబ్బో అసలు విజువలైజేషన్ కానీ చాలా కొత్త అనిపించింది. లాస్ట్ లో మన వెంకీమామ వాడే సాంగ్ అది కూడా చాలా మంది. మీనాక్షి చౌదరి కానీ, ఐశ్వర్య కానీ సినిమాకి చాలా ప్లస్ అయ్యారన్న. వెంకీమామ ఆల్ టైమ్ చెప్పొచ్చు. తనకు పర్ఫార్మెన్స్ పీక్స్ అనిపించింది సినిమాలో. నేను అనుకున్నా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ ఏమన్నా ఇదే కామెడీ ఉంటుంది అనుకున్నా. లాస్ట్ 20 minutes మంచి కంటెంట్ తో వచ్చారు. అంటే ఇటువంటి సినిమా ఇప్పుడు రాలేదు. చాలా కొత్తగా ఇద్దరు హీరోయిన్లతో వచ్చే సినిమాలన్నీ వెంకటేష్ గారు హిట్ కొట్టారు. ఈసారి కూడా ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్లేయర్ లాగా సూపర్ డూపర్ హిట్ అంత అలాంటి కాన్సెప్ట్ అన్న. 100% ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అరే మంచి సినిమా చూస్తాను, పెట్టిన డబ్బులకి వర్త్ అనే ఫీలింగ్ కలుగుద్ది. నేను ఇంత గేమ్ చేంజర్ చూస్తాను, డార్మా చూస్తాను. ఈ సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నవ్వుతూనే బయటకు వచ్చాను. అనిల్ రావిపూడి గారు క్రింజ్ కామెడీ అనే దీంట్లో క్రింజ్ కామెడీ అలా ఏం లేదు. చాలా సాఫ్ట్ గా, చాలా క్లీన్ గా, నీట్ గా తీసాడు సినిమాని. అంటే కొన్ని పాయింట్స్ కూడా అంటే కొన్ని వల్గాట్ వస్తుందేమో అనుకున్నా, కానీ వల్గాట్ రాకుండా చాలా సింపుల్ గా డీల్ చేశాడు. ఆ సాంగ్ అయితే అసలు మైండ్ నుంచి పోతలేదు. గోదావరి గట్టు సాంగ్ అయితే అది చాలా బాగా అనిపించింది. వెంకీమామ పర్ఫార్మెన్స్ నీళ్ళు, మన మీనా పర్ఫార్మెన్స్ నీళ్ళు అని చెప్పొచ్చు. ఓకే, ఓవరాల్ గా సినిమాకి 100 కోట్లు వచ్చే అవకాశం ఉందా? 100 కోట్లు అన్ని కోసం 100 కోట్లు ఎందుకు కావన్నా, ఈజీగా వస్తాయి సినిమాకి. చూడాలి అసలు ఒక్కసారి సినిమా చూసిన తర్వాత సెకండ్ మళ్ళీ పోవాలనుకుంటారు. 100% బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్న. ఓకే, మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ గానీ, అలాగే ఐశ్వర్య పర్ఫార్మెన్స్ గానీ ఎలా అనిపించింది? మీనాక్షి చౌదరి పోలీస్ గెటప్ వేసిందన్న. అంటే వాళ్ళు ఫస్ట్ ఎక్స్ గా ఉంటారు, విడిపోతారు, తర్వాత మళ్ళీ వచ్చి అని అనుకున్నా విడిపోయారు, మళ్ళీ కలవరేమో అనుకున్నా, కానీ మళ్ళీ కలిసి వచ్చి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్న విధానము చాలా బాగా. అంటే ఈ రోజుల్లో జనరేషన్ ఎట్లా అంటే బ్రేకప్ అయితే మళ్ళీ కలుసుకోవడం ఉంటుంది కదా, కానీ తీసుకున్న పాయింట్ చాలా వెరైటీగా చాలా కొత్త అనిపించింది. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ పెడతారు మీనాక్షి చౌదరి మీద, మన వెంకీ మామ మీద చాలా రెస్పెక్ట్ పెడతారు. కానీ సాంగ్ అన్న అసలు బీజం మాటలు లేవని నాకు చాలా బాగా నచ్చింది.